సిర్పూరు ఎస్పీఎంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన నిరుద్యోగ యువకులకు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని సిపిఎం నియోజకవర్గ కన్వీనర్ ముంచం ఆనంద్ కుమార్ అన్నారు. ఇక వారం రోజుల ముందే ర్యాలీకి అనుమతి కోరిన ఇవ్వకుండా నిరుద్యోగులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. సిర్పూరు పేపర్ మిల్లులో తెలంగాణ ప్రభుత్వ రాయితీలను వినియోగించుకుంటూ బయట రాష్ట్రాల వారికి అధిక జీతాలతో ఉద్యోగాలు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే లోకల్ నాన్ లోకల్ అనే భావోద్వేగం పెరుగుతుందని, ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ రోజు నిరుద్యోగుల జేసీ తరపున ర్యాలీ నిర్వహిస్తున్న పొన్న రమేష్ గారిని మరియు వారి మిత్రులందరినీ కూడా అక్రమంగా అరెస్టు అనేది చేశారు. వాస్తవానికి ఇవాళ స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి గత 15 రోజులు 20 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదే విధంగా వారం రోజుల క్రితం డిఎస్పీ గారికి లెటర్ పెట్టారు, సిఐ గారికి కూడా లెటర్ పెట్టారు. అయినా పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం అంటే ఇది ఆలోచించదగ్గ విషయం. ప్రధానంగా స్థానికులకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వమే అప్పుడున్న ప్రభుత్వము ఎస్ఎం ఇండస్ట్రీ ప్రారంభం ముందే ఈ స్థానికుల ఉద్యోగుల కోసం ఇండస్ట్రీ ప్రారంభిస్తామని చెప్పేసి మాట్లాడారు. మరి ఈ రోజేమో ఇవాళ స్థానికులు కాదు స్థానికేతరులు కావాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా కరెక్ట్? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఉద్యోగాలు వద్దు, బయట ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఆ ఇండస్ట్రీతో ఎస్ఎం ఇండస్ట్రీతో ఉన్న వచ్చే పొల్యూషన్ కానీ వచ్చే దుమ్ముతో కానీ రోగాలతో ఇక్కడ వాళ్ళు ఉండాలా, అక్కడ వాళ్ళకేమో డబ్బులు తీసుకెళ్ళి ఆ కుటుంబాలు బాగుపడాలా. అంటే ఆ పరిస్థితుల్లో ఇవాళ ఇండస్ట్రీ ఆలోచిస్తుంది. ఇది మూమాటికి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అక్రమ అరెస్టులని సిపిఎం పార్టీగా పూర్తి ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి అరెస్టులు చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ అరెస్టులను మేము ఖండిస్తూనే కాదు, ఇట్లాంటి అరెస్టుల వల్ల ఈ పోరాటాలు ఆగమని చెప్పేసి కోరుతున్నాం. వెంటనే ఈ పోరాటాన్ని ఇంకెంత బలం పెంచడానికి ఇవాళ అరెస్ట్ చేయడానికి కూడా మీరు పూనుకున్నారు. ఇది ఇంకా పెద్ద ఎత్తున పోరాటానికి ఇంకా దారితీస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని ఏదో రిలీజ్ చేయాలా, విడుదల చేయాలా. లేని పక్షంలో ఈ కాగజ్ నగర్లో సిపిఎం పార్టీగా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు